ఇది మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సబ్సిడీతో వచ్చింది సార్ ఇది వీళ్ళకి అంటే 25% సబ్సిడీ. మీరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఇది? ఒక 3 batches వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేశాను సార్. వాళ్ళు గ్రో చేసి మాకే బ్యాకప్ మేము చేస్తాం. ఎవరు ఇప్పుడు ఎంత చేస్తున్నారమ్మా మొత్తం? ఫస్ట్ బ్యాచ్ ఒకటి 80 to 90 tons per month వచ్చి తీసుకున్నాం సార్. బైబ్యాక్ చేసి ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. 80 to 90 tons ఫర్ ఇయర్ పర్ మంత్. దానికి కావాల్సిన ఇంటి దగ్గర చేసుకొని వస్తారా వాళ్ళు? ఎంత ల్యాండ్ ఎంత కావాల్సి వస్తుంది? మాదైతే 1 acre ఉంది సార్. మా కింద ఒక 8 units ఉన్నాయి సార్. 8 units 8 acres వాళ్ళు చేసుకొని వస్తారు. దాన్ని మీరు ఎక్స్పోర్ట్ 1 acre హౌ మచ్ ఈల్డ్ వస్తూ ఉంది? అది సార్ మాకైతే కనుక 1 acre 1 acre 80 to 90 tons వస్తుంది పర్ మంత్కి వస్తుందా? 80 to 90 tons. అంటే వీళ్ళంతా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి సార్. వీళ్ళకి అనుబంధంగా మనం శాటిలైట్ సెంటర్స్ లాగా డిఆర్డిఏ వీళ్ళందరినీ కూడా అటాచ్ చేస్తున్నాం సార్. అలాగే మన మార్కెట్ యార్డ్లో కూడా మీరు మొన్న కాన్ఫరెన్స్లో ఇచ్చినట్టు అక్కడ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది? మార్కెటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పాలంటే ఇక్కడ కన్నా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా సార్. అక్కడ డిమాండ్ తగ్గ సప్లై మేము ఇవ్వలేకపోతున్నాం సార్. అయితే స్పాన్ సప్లై ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా మేము అంతకు మించి వాట్ ఇస్ ది కన్స్టెంట్స్ నౌ? కన్స్టెంట్స్ ఏమున్నాయి? కన్సిస్టెంట్ ఇది సీడ్ సార్. స్పాన్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. ఆ యూనిట్ కూడా పెట్టించడానికి కూడా ప్రయత్నిస్తాం. ల్యాబ్ మనం క్లస్టర్ డెవలప్మెంట్ కింద ప్రమోట్ చేయాలి సార్. ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ కొంచెం వర్కౌట్ చేయడం నేను కూడా ఫోకస్ చేస్తాను. ఆర్టిఫిషియల్ కలర్స్ వేసేవారు సార్. అవి కార్సినోజెనిక్ అని చెప్పి ఇది జెల్ ప్రూఫ్ సార్. ఇది చేకూడలు ఇవన్నీ చేస్తున్నారు. ఆర్గానిక్ కలర్ పిగ్మెంట్ తో చేస్తున్నారు సార్. మిమ్మల్ని డిఆర్డిఏ పీడి ఇందాక పిలిచారు రాలేదు. ఇంత మురుపు ఓన్లీ వైట్ వచ్చేది. ఇది కలర్ వచ్చేదా? బెల్లం వాడతారు. లైట్గా వాడతారు. లైట్గా ఉంటుంది బాగా. ఇదే ఏపుతారు కనుక ఏపిన తర్వాత గరాజాలు అంటారు. ఈస్ట్ చెక్కోడు అలా పట్టుకోండి. మీరే పట్టుకోండి, మీదే కదా వ్యవస్థ. పట్టుకోండి. కోకోనట్ ఏర్పాటు చేశాం సార్. ఎంతవరకు చేయగలుగుతున్నారు కోకోనట్ బేస్ చేసుకొని? సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా లోకల్ ప్రొడక్ట్స్ సార్. ఇది ఒక్కటి తప్పితే మిగతా అన్ని కూడా లోకల్ ప్రొడక్ట్స్ సార్. వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది ఇంపోర్ట్ చేస్తున్నారా సార్? ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారు. ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్. ఈ డ్రింక్ ఒకటి చేయట్లేదు సార్. మిగతా అన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నారు. ఇది మాత్రం ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి స్టార్ట్ అవుతుంది సార్. వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ స్క్రేప్డ్ కోకోనట్ సార్. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు? కోకోనట్ 80 members ఇండివిజువల్ యూనిట్స్ ఉన్నాయి సార్. దీంట్లోని వీ హ్యావ్ ఫార్మ్డ్ అండ్ ఎస్పీవీ సార్. ఈ ఎస్పీవీలో అరౌండ్ 700 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్. డైరెక్ట్గా 1000 ఇండైరెక్ట్గా అవుతుంది సార్. అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి 1 lakh. ఏది కూడా అమ్మా ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఎంతమంది పని చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ ఉంది, సస్టైనబుల్ మోడల్, మార్కెటింగ్.